అందరికీ నమస్కారం. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం, చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న అండర్ వరల్డ్ డాన్. ఈ వార్త వినంగానే ప్రతి భారతీయుడికి కూడా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే భారత్ను ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా కష్టాలు పెట్టిన దేశద్రోహి అతడు. మాఫియా నుంచి మొదలు పెడితే ముంబై పేలుళ్ల వరకు, హవాలా నుంచి బాలీవుడ్ను హస్తగతం చేసుకునే వరకు, పాక్లో ఉంటూ భారత్లో అరాచకాలు సృష్టించినటువంటి ఉగ్రవాది. అలాంటి వాడిని పట్టుకునేందుకు, బంధించి భారత్కు తీసుకొచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఇన్నాళ్లకు దావూద్పై విషప్రయోగం చేశారు అన్న వార్తలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. మొసాద్, సిఐఏ కంటే భారత నిఘా సంస్థలు చాలా డేంజర్ అంటూ ఈ మధ్య పలు ఆర్టికల్స్లో కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే ఇటీవలి కాలంలో విదేశాల్లో ఉంటూ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు వరుస పెట్టి హతమవుతూ ఉన్నారు. భారత వ్యతిరేక శక్తులన్నీ నేలకొరుగుతూ ఉన్నాయి. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో పాటుగా పాకిస్తాన్లో పదుల సంఖ్యలో టెర్రరిస్టులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎవరు చంపుతున్నారు, వెనకున్నది ఎవరు అన్నది ఇంతవరకు చిన్న క్లూ కూడా లేదు. ఇలా ప్రపంచంలో ఇప్పటి వరకు 20 మంది తీవ్రవాదులు రక్తం కక్కుకొని చనిపోయారు. అందుకే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల కంటే భారత నిఘా ఏజెన్సీలు ప్రమాదకరమైనవి అనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏకంగా దావూద్ను చంపే ప్రయత్నం జరగడం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది అనడంలో ఆశ్చర్యం లేదు. వాస్తవానికి ప్రతి క్షణం పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ రక్షణ వలయంలో ఉంటున్నటువంటి దావూద్ను పట్టుకునేందుకు భారత్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పటి వరకు అతడి నీడను కూడా ఎవరూ కనుక్కోలేకపోయారు. పాకిస్తాన్ కూడా అతడు మా దేశంలో లేడు అని చెప్పి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా చాలా సందర్భాల్లో ఇతగాడు అక్కడే ఉన్నాడు అని తేలింది. పలు సందర్భాల్లో ఆల్రెడీ చచ్చిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ వీడు చావలేదు, పాపి చిరాయువు కదా. అతడు యంగ్గా ఉన్నప్పటి ఫోటోలే తప్ప ప్రస్తుతం దావూద్ ఎలా ఉన్నాడో కూడా బయట ప్రపంచానికి తెలీదు. అలాంటి ఉగ్రవాదికి ఇచ్చిన ఆహారంలో విషాన్ని కలపటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు, గుండెపోటు కూడా వచ్చిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. కరాచీలోని ప్రైవేట్ హాస్పిటల్లో భారీ భద్రత నడుమ చికిత్స అందిస్తున్నారట. కొన్ని వార్తా ఏజెన్సీలు మాత్రం దావూద్ మరణించినట్లు చెబుతున్నా ఇంకా నిర్ధారణ అయితే కాలేదనేది కూడా వాస్తవం. హాస్పిటల్లోని ఓ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయించి అక్కడే అతడికి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అని చెప్పి కుటుంబ సభ్యులు తప్ప మిగతా వారెవరిని కూడా అనుమతించడం లేదు అని కూడా తెలుస్తోంది. మొన్నటికి మొన్న అమెరికాలో ఉంటున్నటువంటి సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్యకు కూడా ప్రయత్నాలు జరిగాయంటూ ఏకంగా అమెరికానే ఆరోపించింది. దీని వెనుక భారత్ హస్తం ఉందనే ఆరోపణలు కూడా చేసింది. కానీ ఇంకా ఆ ఆరోపణలు ఏవి కూడా నిరూపితం కాలేదు. ఇన్నాళ్ళు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఏం చేస్తున్నారనే విమర్శలు వచ్చేవి. కానీ ఆ మధ్య వరుస విదేశీ పర్యటనలు చేశారు. సౌదీ నుంచి అమెరికా వరకు చాలా దేశాలకు వెళ్ళారు. దౌత్యపరమైనటువంటి సమావేశాలు నిర్వహించారు. అయితే ఆ పర్యటనల ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి అనే వాదనలు వినిపిస్తూ ఉన్నప్పటికీ వాస్తవాలు మాత్రం ఎవ్వరికీ తెలియట్లేదు. ఇంకా ఫ్యాక్ట్ చెక్ అంశానికి వస్తే పాకిస్తాన్స్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఉల్ హక్ కాకర్ అనే ఒక పేరు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. తొలుత అది అఫీషియల్ అకౌంటే అనుకున్నారు. కానీ అది అనఫీషియల్ అకౌంట్. ఎలా తేలిందంటే ఆ యూజర్ ఐడిలో ఇంకో కే ఎక్స్ట్రాగా ఉంది, కక్కర్ అని ఉంది. ఆ విధంగా అది ఫేక్ అకౌంట్ అని తేల్చారు. కానీ వార్త విషయానికి వచ్చేసరికి నిజమనే తెలుస్తోంది చాలా వరకు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం హాస్పిటల్లో చేరినట్లు వచ్చిన గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్కు పోలీసులు భద్రత పెంచారు. ఎందుకంటే అతనితో పాటు కుటుంబ సభ్యులను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ మియాందాద్ అతని సమీప బంధువు, ఈ యొక్క దావూద్ సమీప బంధువు కావడమే దానికి గల కారణం. దావూద్ ఇబ్రహీం కుమార్తెను జావేద్ మియాందాద్ కుమారుడు వివాహమాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడికి ఏమీ జరగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అతన్ని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న నేరాలు చేసేటటువంటి ఈ దావూద్ కొంతమంది గ్యాంగుతో కలిసి ముంబైలో 1993లో పేలుళ్లకు కుట్ర చేశాడు. ఈ కుట్రకు సూత్రధారి దావూద్ ఇబ్రహీమే. ఈ ఘటనలో 250 మంది అమాయక ప్రజలు చనిపోయారు. ఆ గాయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి మనల్ని. వేలాది మంది గాయపడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. పేలుళ్ల తర్వాత పాకిస్తాన్కి పారిపోయి కరాచీలో తలదాచుకుంటూ ఉన్నాడు అప్పటి నుంచి.
భారత్లో దావూద్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా అప్పుడే నమోదు చేశారు. మొత్తానికి ఇతడు పలు దఫాలు చనిపోయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అందులో వాస్తవాలేమీ లేవు అని కొంత ఒపీనియన్ ఉండేది. కానీ ఈసారి ఇప్పుడు మాత్రం ఏదైతే వార్త సర్క్యులేట్ అవుతుందో ఇది ఆల్మోస్ట్ నిజమనే చాలా వరకు మీడియా సంస్థలు చెప్తూ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇదే వార్తకు సంబంధించి.